హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ నోకియా 969 అనమాట. RM969 220 అండి మొబైల్ ఇది. ఈ మొబైల్కి ఏంటంటే ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏంటంటే మనకి మామూలుగా సిమ్ కార్డ్ తీసేస్తే ఆప్షన్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను, సిమ్ కార్డ్ తీసేసి ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. మొబైల్ ఆన్ అయింది కదా ఫోను. ఇప్పుడు చూద్దాం. ఓకే, మెనూ ఓపెన్ చేద్దాం. చేసాం కదా ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు అన్ని ఆప్షన్స్ పనిచేస్తున్నాయి చూడండి. మనకి మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ, ఛార్జింగ్ కూడా చూడండి. ఓకేనా, ఛార్జింగ్ కూడా ఫుల్గా ఉంది చూడండి. మనకి మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడండి, కీప్యాడ్ కూడా నేను ప్రెస్ చేస్తున్నాను, ఎక్కడ స్విచ్ ఆఫ్ అనేది అవ్వట్లేదు. చూసారు కదా, ఇది ఎప్పుడు మనకి స్విచ్ ఆఫ్ అవుతుందంటే ఫ్రెండ్స్, మొబైల్లో సిమ్ వేస్తాం కదా చూడండి. ఇగో లైటింగ్ ఆఫ్ అయిందంటే ఆఫ్ అవ్వలేదు. మొబైల్లో సిమ్ వేసినప్పుడు సిగ్నల్ రాగానే మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది. సిగ్నల్ ఓకే, అర్థమైందా మీకు ఫ్రెండ్స్? మొబైల్లో మనకి సిమ్ కార్డ్ ఇన్సెట్ చేయగానే నెట్వర్క్ వస్తుంది కదా, పైన సిగ్నల్ వస్తుంది కదా, సిగ్నల్ రాగానే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇన్కేస్ మనకి కాల్ చేసినప్పుడు కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సిగ్నల్ వచ్చి ఒకవేళ ఆగింది అనుకో ఫ్రెండ్స్, లైట్గా ఏమన్నా కొంచెం జస్ట్ మనకి ఒక్క నంబర్ నొక్కి ఏదైనా కాల్ చేద్దామని స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది ప్రాబ్లం ఏంటో మనకి ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ఎలా సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి, చాలా సింపుల్గా సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే కాదు, ఏ మొబైల్ అయినా సరే, కీప్యాడ్ మొబైల్, ఎన్ని మొబైల్ లేటెస్ట్గా వచ్చిన మొబైల్స్ అయినా సరే, ఇప్పుడు ఇది 220 ఓల్డ్ మోడల్ అని మీకు ఉదాహరణ చూడండి. ఇది ఎంతసేపు చూసిన ఆన్లో ఉంది. చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఏంటంటే 3310, 33150, 105 ఇంకా ఉన్నాయి కదా చాలా మోడల్స్. ఇవన్నీ ఒకే ఇంచుమించుగా అన్నీ ఒకలాగా ఉంటాయి అనమాట. ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఇది ఎలా చేయాలి ఏంటండి. చూడండి, ఎంతసేపు చూసినా స్విచ్ ఆఫ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అప్పుడు మీకు సిమ్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను నిదానంగా చెప్తాను ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకునే విధంగా. నేను ఫాస్ట్గా ఒక 5 minutes కంప్లీట్ చేయొచ్చు, కానీ మీకోసం మీరు అర్థం చేసుకుంటారని చాలా స్లోగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్ కార్డ్ ఉంది కదా, సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేశాను చూడండి. సిమ్ కార్డ్ పెట్టాను కదా, ఇదిగోండి సిమ్ కార్డ్ పెట్టాను. ఇప్పుడు చూడండి, మొబైల్ ఆన్ చేద్దాం. చూడండి, నోకియా అని పడింది కదా, వచ్చింది కదా. చూడండి, ఇక్కడ సిగ్నల్ వచ్చింది, ఆఫ్ అయిపోయింది. చూడండి, ఇది ఆఫ్ అయిపోయింది, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సిమ్ కార్డ్ వేసి నెట్వర్క్ వస్తున్న టైంలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి. చూడండి, కరెక్ట్గా ఇక్కడ సిగ్నల్ వచ్చే టైంలో మనకు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది ఆఫ్ అయిపోయింది చూడండి, చూసారు కదా. ఇప్పుడు అదేంటండి, ఒక సిమ్లో కదా ఇంకో సిమ్లో వేసి చూడండి డౌట్ వస్తుంది మీకు. అది కూడా వేసి చూపిస్తాను. డ్యూయల్ సిమ్ కదా, ఇంకొక సిమ్లో అది కూడా వర్క్ చేయొచ్చేమో అనుకుంటారేమో, అది కూడా వేసి చూపిస్తాను. అది కూడా సేమ్ ప్రాబ్లం అనమాట.
చూడండి ఇక్కడ కూడా ఆఫ్ అయిపోయింది. నెట్వర్క్ వచ్చేటప్పుడు నెట్వర్క్ వస్తుంది అనగానే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఒకవేళ నెట్వర్క్ వచ్చినా మన ఏదైనా నెంబర్కి డైల్ చేస్తున్నా కాల్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఈ ప్రాబ్లంకి ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఏ మోడలే సరే ఇలా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే బోర్డులో ఏంటంటే మనకు కొంచెం ట్రాక్స్ వేరే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ ఏంటంటే మొబైల్ అలా స్విచ్ ఆఫ్ అవుతుందంటే అంటే మనకు నెట్వర్క్ వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందా, మనకి ఏంటంటే మనకి ఈజీగా అర్థమైపోయి మెథడ్ చెప్తాను. మామూలుగా నెట్వర్క్ వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ అయింది అనుకో ఫ్రెండ్స్, మొబైల్ నెట్వర్క్ వస్తుంది అంతా ఓకే, కాలింగ్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది అంటే ఏంటి, ఒకసారి బ్యాటరీ చెక్ చేయండి. బ్యాటరీ చెక్ చేసిన తర్వాత బ్యాటరీ ఎలా ఉంది అప్పుడు వేరే బ్యాటరీ చూడండి. లేదనుకో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా మనకి వాటర్ డ్యామేజ్ వల్ల ఏదైనా కొంచెం ఇక్కడ ఫంగస్ పట్టింది, ఈ మూడు పిన్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ పిన్స్, ఇక్కడ మూడు ఏమైనా జస్ట్ గీకండి అలాగా ఇలా స్క్రాచ్ చేయండి అనమాట. ఈ మూడు ఎలా ఉంది, నల్లగా ఉందా, కొంచెం జస్ట్ లైట్గా గీకండి డస్ట్ పట్టింది లేదని. అప్పుడు ఏంటంటే ఈ పిన్స్ కూడా చూడండి, ఈ మూడు ఇక్కడ టచ్ అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుందంటే ఇక్కడ కనెక్టింగ్ ఏదైనా తేడా వస్తే కొంచెం పేపర్ పెట్టండి ఇక్కడ, అంటే బ్యాటరీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడు లైట్ జస్ట్ కొంచెమే పెట్టండి, ఎక్కువ పేపర్ పెట్టండి. ఈ మూడు పిన్స్ దీనికనే టైట్గా కొంచెం కనెక్ట్ అవ్వాలన్నమాట. లేదంటే ఏమవుతుంది స్విచ్ ఆఫ్ అయిపోద్ది. లేదంటే కొత్త బ్యాటరీ మార్చి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా బ్యాటరీ బాగుంది, నో ప్రాబ్లం, మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. అప్పుడు మనకి ఏంటి సిగ్నల్ వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది, మొబైల్ లోపల రిపేర్ ఉంటుంది. అది చాలా సింపుల్గా చెప్తాను ఎలా చేసుకోవాలి మీరు. సింపుల్గా చేసేద్దాం. ఇప్పుడు మొబైల్ ఏంటంటే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇది బోర్డు మనకి ఇక్కడ ఎలా ఉంది చూడండి. అంతా అంటే ఇక్కడ బ్లాకిష్గా ఏమన్నా అయిందా అంటే వాటర్ డ్యామేజ్ ఏమన్నా ఉందా, ఇలాగ ఏంటంటే వాటర్ జస్ట్ మనకి చిన్ని కనపడవు ఫ్రెండ్స్. మనకేంటంటే వైట్ ఫంగస్ పట్టినలాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి డిస్ప్లే అనేది తీసేసేయండి. ఎందుకంటే మన మొబైల్ సర్వీస్ చేస్తుంటే ఆ డిస్ప్లే మీదనే పడకుండా డిస్ప్లేని తీసేసేయండి. కొన్ని మోడల్స్కి ఏంటంటే డిస్ప్లే షోల్డరింగ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్, ఆ షోల్డరింగ్ కూడా తీసేయచ్చు అనమాట. మనం డిస్ప్లే అనేది ఓకే, డిస్ప్లే తీయడం కుదరలేనప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ లైట్గా ఏంటంటే మనకి టెన్నర్ అనేది వాష్ చేయండి, లైట్గా మనకి సర్వీస్ అనేది చేయండి అనమాట, ఎక్కువ చేయొద్దు. చూడండి మీకు చూపిస్తాను. కెమెరా కూడా తీసి పక్కన పెట్టాను అనమాట. ఫ్రెండ్స్, ఫంగస్ అంటున్నాం కదా, ఇగో చూడండి ఇక్కడ వాటర్ డ్యామేజ్ వల్ల ఇక్కడ లైట్గా తెల్లగా మారింది చూడండి, బ్లాక్ది ఇదంతా ఫంగస్ అనమాట. చూడండి తెల్లగా మారిపోయింది, అది వాటర్ వల్ల. ఎందుకంటే మన ఛార్జింగ్ పోర్ట్ పెట్టినప్పుడు పిన్ పెట్టినప్పుడు కొంచెం వాటర్ చెంబలాగా ఏంటంటే ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇదంతా బోర్డులోకి వెళ్ళినప్పుడు లైట్గా మనకు అలా ఫంగస్ పట్టేస్తుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకు ఓన్లీ ఒక సర్వీస్లోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, 100% సాల్వ్ అయిపోద్ది. అది ఎలాగంటే చూడండి, ఇదిగో మీకు చూపిస్తాను. ఈ కాంపోనెంట్ చూడండి ఎలాగా అంటే ఫంగస్ లాగా ఎలా పట్టేసిందో చిన్నగా, చూసారు కదా. ఇదంతా అక్కడక్కడ చెక్ చేయండి, మనకి ఎలా ఫంగస్ ఎలా పడుతుందో ఏంటి చెక్ చేయండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో మనకి ఇక్కడ సిమ్ ట్రాక్ల వల్ల మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇందులో ఈ డ్యూయల్ సిమ్కి ప్రతి మొబైల్కి అంతే, ఈ డ్యూయల్ సిమ్కి ఒకటి గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకటి గ్రౌండ్ ఉంటుంది.
చూపిస్తాను మీకు. ఒకటి ఈ ఏంటంటే ఐసీలో నుంచి ఫ్రెండ్స్, మనకి మెయిన్ ఐసీలో నుంచి సిపియు నుంచి అనమాట మనకి సిగ్నల్ మనకి ఈ సిమ్ల ఐసీకి, చిన్న ఐసీకి ఏంటంటే మెయిన్ సిపియు నుంచి మనకి ఆ సిమ్ ఐసీ సప్లై వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఏంటంటే మనకి ఈ డ్యూయల్ సిమ్ సప్లై వస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే రెండు డ్యూయల్ సిమ్ రెండింటిలో ఏంటంటే గ్రౌండ్ ఉంటుంది, ఒకటి ఎర్త్ వైర్. మిగతా ఏంటంటే ఇక్కడ 6 పిన్స్ ఉన్నాయి. ఈ 6 పిన్స్లో ఒకటి గ్రౌండ్, దీనికి ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట. మిగతా అన్ని ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఒకటి క్లాకు, ఒకటి ఆర్ఎస్టీ, సిఎల్కే, ఆర్ఎస్టీ, విసిఎం, డేటా, ఎన్సి అని ఉంటాయి అనమాట. సేమ్ రెండు ఒకటే కాదేంటంటే ఒక డ్యూయల్ సిమ్కి వేరియేషన్ అవుతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వీటిల్లో నేను చెప్పే కదా, సిఎల్కే, ఆర్ఎక్స్టీ, డేటా, ఇందులో ఏ షార్ట్ అయిపోయినా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే షార్ట్ అయిపోయింది అనుకో ఫ్రెండ్స్. అందుకే మనకి ఆ వైర్లు అనేది చూడండి, మన పవర్ వైర్ అనేది షార్ట్ అయిపోయింది అనుకో ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది, బల్బు వెలగదు, లైట్ వెలగదు, ఫ్యాన్ తిరగదు. షార్ట్ అయిపోతే రెండు నొప్పులు వస్తాయి అనమాట. మీకు ఐడియా ఉంది కదా, షార్ట్ అయిపోద్ది కదా. షార్ట్ అయినప్పుడు ఎలా వర్క్ అవుద్ది, అప్పుడు షార్ట్ అయిందని ఎక్కడ షార్ట్ అయిందో, వైర్ ఎక్కడ షార్ట్ అయిందో ఆ షార్ట్ అనేది తీసేస్తారనమాట. రెండు కలిసిపోతే మళ్ళీ కొత్త వైరింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజిటీజ్గా రెండు వైర్లు అనేది సపరేట్ చేస్తే ఓకే బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మనకి షార్ట్ అయింది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఐసీ నుంచి ఏంటంటే సప్లైలు చిన్న ఐసీకి వస్తుందని చెప్పి కదా, ఈ బోర్డులోంచి మన చిన్న ఐసీకి వస్తుంది. చిన్న ఐసీ నుంచి మనకి ఏంటంటే ఇక్కడ సిమ్ ఐసీ దగ్గర నుంచి ఇక్కడ సప్లై వస్తాయి కదా. ఇందులో ఏంటంటే మనకి ఇది చూడండి, ఇక్కడ ఈ ఐసీ మెయిన్ ఐసీ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి చూడండి, ఇవి కనబడుతున్నాయి కదా. ఈ రెసిస్టెన్స్ 1 2 3 4 5 కనబడుతున్నాయి కదా, 5 ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి ఎలా ఉంటే దీనికి సేమ్ అలాగే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఈ వైర్స్ అనేది దీనికి కలుపుతాను అనమాట, ఈ బోర్డులో నుంచి ఇక్కడికి. ఇందులో ఏ వైర్ మనకి దీనికి వచ్చే సప్లైలు 6 పిన్స్ కి అంటే 5 పిన్స్ లెక్క కౌంట్ చేసుకోండి, ఒకటి గ్రౌండ్ కాబట్టి. ఈ 5 పిన్స్ లో ఏంటంటే అన్ని సపరేట్ గా వైర్లు ఉంటాయి అనమాట. అందులో ఏ వైర్ షార్ట్ అయిపోయినా సరే మనకి ఏంటంటే ఇలా ప్రాబ్లం వస్తుంది. అంటే దీనికి ఎలా అంటే మనకి వాటర్ డ్యామేజ్ వల్ల ఇలా ఫంగస్ పడుతుంది కదా. చూడండి ఇక్కడ చెప్తాను చూడండి, కనపడుతుంది ఇక్కడ. ఇలా షార్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే రెండు వైర్లు కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే షార్ట్ అయిపోయినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి సర్వీస్ అనేది చేసుకోండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొబైల్ సర్వీస్ చేయండి. బోర్డు మొత్తం తీసాం, ఎంటీగా ఉంది, మనకి డిస్ప్లే లేదు. మామూలుగా ఏంటంటే ఎక్కడైతే వైట్ ఫంక్స్ ముందు మొబైల్ మొత్తం సర్వీస్ చేసేసండి. ఒక బ్రష్ తీసుకోండి, ఒక టెన్నర్ తీసుకోండి. టెన్నర్ తీసుకున్న తర్వాత ముందు మీకు ఎక్కడైతే డౌట్ ఉందో దాని మీద ఏంటంటే టెన్నర్ అప్లై చేయండి. అలాగా వైట్ మీకు ఎక్కడెక్కడ డౌట్ ఉందో ఒక బ్రష్ తీసుకోండి ఫ్రెండ్స్. ముందంతా ఆ వైట్ ఎక్కడైతే మనకి ఫంగస్ లాగా పట్టిందో మీకు డౌట్ ఉందో అదంతా బ్రష్ చేయండి. ఫ్రెండ్స్ ఏ మొబైల్ అయినా సరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు మొబైల్ సర్వీస్ చేయండి. ఎనీ మొబైల్ గింతే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ అయినా కీప్యాడ్ మొబైల్కైనా. కాకపోతే ఏంటంటే మనకి ఓపెన్ చేసి ఏంటంటే జస్ట్ చాలా సింపుల్గా ఏంటంటే ఓపెన్ చేసి చేయగలిగే వీడియోస్ చాలా పెడతానమాట, మీరు చేసుకోవచ్చు. ప్రతి మొబైల్ చెప్తాను. ఓకే, సర్వీస్ చేసాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే డిస్ప్లే పెట్టి సిమ్ వేసి చూద్దాం.
మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఎక్కడైతే సిమ్ము సంబంధించిన ప్లేట్స్ ఉన్నాయో ఆ సరౌండ్లో మొత్తం క్లీన్ చేయండి. అప్పటికి సర్వీస్ చేసి అక్కడ అవ్వకపోతే కనుక మెయిన్ ఏసీ దగ్గర మొత్తం క్లీన్ చేసుకోండి, బోర్డు మొత్తం క్లీన్ చేసుకోండి అనమాట. ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు సిగ్నల్ వస్తుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా. ఓకే, సిగ్నల్ వచ్చిన తర్వాత సిగ్నల్ కరెక్ట్గా వస్తుంది అనగానే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. చూడండి నెట్వర్క్ వస్తుంది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే, సర్వీస్ చేస్తేనే 100% అయిపోతుంది. అప్పటికి అవ్వకపోతే ఇంకా చెప్తాను ఎలా చేయాలో. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి చెప్తాను. ఇదిగోండి ఇక్కడ పిఎఫ్ ఫోన్ ఉంచండి, ఇది డౌట్గా ఉందన్నమాట నాకు. ఈ పిఎఫ్ ఫోన్ చూడండి, ఇక్కడ ఈ బ్లాక్గా ఉన్న రెసిస్టెన్స్ మాత్రం ఏమి చేయొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి తీయొద్దు. ఒకవేళ మనకి రెసిస్టెన్స్ కూడా మనకి అక్కడ ఫంగస్ పట్టి ఇట్లా గోరు పెట్టి ఇలాంటి ఊడిపోతాయి అనుకోండి, జంపర్ వేయండి, రెండు కలపండి. అంటే గ్రౌండ్నోది కలపొద్దు అనమాట. ఈ మామూలుగా రెసిస్టెన్స్ అంటే జస్ట్ మనకేంటంటే ఈ మన కాంపోనెంట్స్ పిఎఫ్ ఫోన్స్, పిఎఫ్ ఏంటంటే గ్రౌండ్ నుంచి మనకి ఎర్త్ నుంచి మనకి మెయిన్ సప్లైకి ఇస్తాడు అనమాట. వాటిని మనకి తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఏంటంటే ఈ మన రెసిస్టెన్స్ తీసినప్పుడు మాత్రం ఆ రెండు డైరెక్ట్ చేయండి ఒకవేళ తీసేస్తే, ఓకేనా. ఈ పిఎఫ్ మాత్రం నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నాకు ఈ పిఎఫ్ బాగుంది, ఇటువైపుది అంటే ఈ సిమ్కి సంబంధించింది, ఇటువైపుది డౌట్గా ఉంది నాకు. ఇటు రెండు డౌట్ కూడా రెండు తీసేసేయండి, నో ప్రాబ్లం, రిమూవ్ చేసేయండి. నాకు ఈ పిఎఫ్ డౌట్గా ఉంది. ఎలా అంటే మనకి ఫంగస్ పట్టి బాగా అక్కడ కొంచెం ఫంగస్ జరిగింది అనమాట. దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను, తీసేస్తున్నాను. చూడండి తీసేయాల్సింది, చూడండి మీకు ఈ డౌట్గా ఉన్నా ఇది తీసేయచ్చు, నో ప్రాబ్లం. నేను ఏది తీసేసాను, రిమూవ్ చేస్తాను. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు సిమ్ వేసి ఒకసారి చూద్దాం. అప్పటికి కాకపోతే ఈ కాంపోనెంట్ కూడా ఇక్కడ తీసేద్దాం, ఒకసారి చూద్దాం. మీకు చూపిస్తా సిమ్ వేసి. ఫ్రెండ్స్ ప్రతిదీ నేను స్లోగా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, మీరు వినండి. మీకు ఎక్కడో కూడా మీరు సోదనుకోవద్దు, ఏది ఇంతసేపు చెప్తున్నాడని. ఫాస్ట్గా కొన్ని వీడియోస్ ఏంటంటే మనం ఫాస్ట్గా చేసేయచ్చు, కానీ మీకు అర్థం అవడం కోసమే. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా. ఆ కాంపోనెంట్ కూడా ప్రాబ్లం కాదు, ఇంకేం ప్రాబ్లం. ఇంకా ఫ్రెండ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. మనకి స్విచ్ ఆఫ్ అవుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ కాంపోనెంట్ కూడా మనకి షార్ట్ అయినట్టు ఉంది, ఇది కూడా తీసేద్దాం. ఇది కూడా తీసేస్తాను అనమాట. మీకు ఇది డౌట్గా ఉంటే అది మళ్ళీ రెసిస్టెన్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు, దాన్ని ఏం చేయొద్దు అనమాట. అది తీసాను.
ఓకే ఫ్రెండ్స్, అది ఒక్కటి తీసేసాను. ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం. అప్పటికి ఇంక అవ్వకపోతే కనుక మనకి CPU దగ్గరికి మనకి ప్లేట్ అనేది తీసేద్దాం. ఇక్కడ మెయిన్ CPU ఇక్కడ ఉంటుంది అనమాట. అప్పుడు తీసేద్దాం, అది కూడా ఓపెన్ చేద్దాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈజీగా మనకి ఈ బోర్డులో వరకు మనకి ఎక్కడ చూద్దాం. తర్వాత CPUలోకి వెళ్దాం. ఎలాగైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. చిన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మనకి పెద్ద పెద్ద ఏముండవు. ఎక్కడో షార్ట్ అవుతుంది చిన్నగా అంటే అది మనం చూడాలి. ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ షార్ట్ అయిపోయింది, మామూలుగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా చూద్దాం. చూడండి, సిమ్ కార్డ్ వేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి మళ్ళీ బ్యాటరీ చూద్దాం. ఆన్ చేద్దాం మొబైల్ ఫ్రెండ్స్. చూడండి, మొబైల్ ఆన్ అయింది. ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఏంటంటే కొన్ని మోడల్స్ తగులుతాయి మనకి. చూడండి, ఇక్కడ ఇదంతా క్లీన్ చేసాం, ఇక్కడ కాంపోనెంట్స్ చేసాం. మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ రాగానే ముందు సర్వీస్ చేయండి. డిస్ప్లే కెమెరా అన్ని తీసేసిన తర్వాత సర్వీస్ చేయండి ఫోన్ అంతా. అంటే తీపిపోయినా పర్లేదు ఫ్రెండ్స్, డిస్ప్లే తీయాల్సిన అవసరమే లేదు. జస్ట్ టెన్నర్ మనకి ఎక్కువ పడకుండా జస్ట్ లైట్గా బ్రష్కి కొంచెం ఆన్ ఇచ్చేసిన తర్వాత మీకు జస్ట్ కొంచెం సర్వీస్ చేయండి అంటే అంతే, ఇంకేం చేయొద్దు. ఈ కాంపోనెంట్ కూడా తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నేను షార్ట్ అయిన తీసానంటే మీరు ఏం తీయకోకుండా ఏంటంటే ముందు బ్రష్ చేసేసేయండి. అంటే జస్ట్ ఎక్కడ ఫంగస్ చేరిందని మొత్తం బ్రష్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఏంటంటే అప్పుడు కూడా ఆపోతే కనుక నెక్స్ట్ ఏంటంటే అప్పుడు మనకి CPU దగ్గర ప్లేట్ తీసేయచ్చు. మనకి ఏంటంటే ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ సిమ్ కార్డ్ తీసిన తర్వాత బాగానే ఉంది, ఎందుకంటే మీకు చూపించే కదా. సిమ్ కార్డ్ వేసినప్పుడే మనకి స్విచ్ ఆఫ్ అవుతుందని చెప్పే కదా. సిమ్ కార్డ్ వేసిన తర్వాత సిమ్ కార్డ్ తీసేసాను, మొబైల్ ఆన్ చేస్తాను. చూడండి, పర్ఫెక్ట్ ఫోన్ చెప్పి వర్క్ చేస్తుంది అనమాట. స్విచ్ ఆఫ్ ఏమవ్వదు. ఏంటంటే నెట్వర్క్ సిగ్నల్ రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సిమ్ వేసిన తర్వాత. మామూలుగా సిమ్ తీస్తే ఓకే, సిమ్ కార్డ్ పక్కన పెట్టే చూడండి బాగానే ఉంటుంది. అప్పుడు చూడండి ఎంతసేపు అయినా చూడండి అలాగే ఉంటుంది. మనకి అన్ని మెనూస్ అన్నీ ఓపెన్ అవుతాయి. చూసారు కదా, స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు కదా. ఇన్ కేస్ ఇక్కడ వరకు చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చిన్న పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ చెప్పేసి మీకు ఆ ప్రాబ్లం. మీకేంటంటే
మీరు చేసుకోగలిగే విధంగా చెప్తున్నాను అన్నమాట. చిన్న ప్రాబ్లం అండి. ఏంటంటే అది కూడా ఆల్రెడీ ఫంగస్ చేరింది, అది కూడా ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ అన్నాక ఒక్కటే ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకోండి. సిమ్ దగ్గర షార్ట్ అయిపోయినా, సిగ్నల్ యాంటీనా దగ్గర షార్ట్ అయిపోయినా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి బ్యాటరీ అనేది పక్కన పెట్టండి. చూడండి, ఇది ఒరిజినల్ బ్యాటరీ. చూడండి, మొబైల్తో వచ్చిన బ్యాటరీ, ఒరిజినల్ నొక్కే బ్యాటరీ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఒక్కసారి మనకి సిపియు దాకా వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక్కసారి బ్యాటరీ కూడా చేంజ్ చేసి చూడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పాను మీకు, బ్యాటరీ మార్చి చూడమని. బ్యాటరీ కూడా ఏంటంటే బ్యాటరీ చేంజ్ చేసి చూడండి. సిమ్ కార్డ్ వేద్దాం. ఫ్రెండ్స్, ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాటరీ వేసుకున్న పర్లేదు. బ్యాటరీ వేసిన ప్రాబ్లం అవ్వకపోతే ఫ్రెండ్స్ అప్పుడు బోర్డులో సర్వీస్ చేయండి. ఒక్కోసారి ఏంటంటే బోర్డులో ప్రాబ్లం కూడా ఉంటుంది, ఒక్కోసారి బ్యాటరీ ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అందుకే మీకు అన్నీ చెప్తున్నాను వివరంగా. బ్యాటరీ న్యూ బ్యాటరీ వేసాం కదా, కొత్త బ్యాటరీ వేసిన తర్వాత మొబైల్ ఆన్ చేయండి. చూడండి, నెట్వర్క్ వచ్చింది, మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వలేదు. చూడండి, మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి, ఇదిగోండి, చూసారు కదా, నెట్వర్క్ వచ్చింది, మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వలేదు. ఊరికే జస్ట్ ఏదో ఒక నెంబర్ టైప్ చేస్తాను, చూడండి, కాల్ చేస్తాను. ఇది చూడండి, కాలింగ్ కూడా వెళ్తుంది. ప్రాబ్లం అర్థమైంది కదా ఫ్రెండ్స్. దీనికి ఏంటి ప్రాబ్లం? బ్యాటరీ పోయింది. మనకేంటంటే ఒరిజినల్ బ్యాటరీ పోయిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, అనుకోమన్నమాట. చెప్తున్నాను, ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఒక్క దాంట్లో ఉండదు. అతనేంటి చెప్పాడు, అంత చివరికి వచ్చేపాటికి బ్యాటరీ మార్చే ప్రాబ్లం అయిపోయిందేమో అనుకుంటారేమో. బోర్డులో కూడా ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, అన్నీ చెప్తున్నాను మీకు వివరంగా. ఏంటంటే బోర్డులో ముందు సర్వీస్ చేయండి, అప్పుడు సిపియు దాకా వెళ్ళకోకుండా ఏంటంటే ఒకసారి బ్యాటరీ కూడా మార్చుకోండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది ఫిట్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఏదైనా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఏదైనా ఒక పాయింట్ దొరికింది అనమాట. నేను స్టెప్ బై స్టెప్ నిదానంగా మీకు చెప్తున్నాను, సోది అనుకోమాకండి. బాగా ఏంటి ఎంత సోది చెప్తున్నాడు, ఎంతసేపు చెప్తున్నాడని మీరు నిదానంగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఏదో కూడా ఆ మొబైల్లో మీకు ఏదో ఒక పాయింట్ దొరికింది ఫ్రెండ్స్, మీరే చేసుకోగలిగే పాయింట్ దొరికింది అనమాట. కెమెరా పెట్టలేదు ఫ్రెండ్స్, కెమెరా పెడదాం. ఫ్రెండ్స్, ఇదిగో చెప్పాను కదా, అలా సిగ్నల్ వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ అయినప్పుడు, ఒక్కోసారి సిగ్నల్ వచ్చి కాల్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోద్దాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ సిగ్నల్ యాంటీనా దగ్గర ఇక్కడ కాంపోనెంట్ షార్ట్ అయింది, అది కూడా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ స్విచ్ చేసాం కదా, ఒకసారి మళ్ళీ సిమ్ కార్డ్ వేసి మీకు చూపిస్తాను. ఇంకో ఫ్రెండ్స్ ఒకసారి పాత బ్యాటరీ చూపిస్తాను, ఓల్డ్ బ్యాటరీ. చూడండి, సిగ్నల్ రాగానే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇక చూడండి, స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూడండి, ఓకే కదా. ఇప్పుడు కొత్త బ్యాటరీ వేద్దాం, న్యూ బ్యాటరీ. ఈ బ్యాటరీ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సిగ్నల్ వస్తుంది. చూడండి, ఫుల్గా వచ్చింది కదా, వోడాఫోన్ అని పడింది కదా. కాల్ కూడా చేసి చూపిస్తాను చూడండి. స్విచ్ ఆఫ్ అవ్వలేదు ఫ్రెండ్స్ మొబైల్. చూడండి, ఊరికే 1 to 1 డైల్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.